మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుపతి జిల్లాలో భూ ప్రకంపనలు కొన్ని గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. నిన్న రాత్రి సరిగ్గా 8:43 తిరుపతి జిల్లాలో నాయుడుపేట సంబంధించినటువంటి పిచ్చారెడ్డి తోపు, రాజగోపాలపురం, మంగపతి నగర్లో భూ ప్రకంపనలు తీవ్ర స్థాయిగా 5 సెకండ్ల పాటు కంపించినట్టు అక్కడ గ్రామ ప్రజలు స్పష్టం చేశారు. దీంతో అధికారులకి ఈ యొక్క సమాచారం తెలియజేయడంతో భూకంపం సంభవించిందని చెప్పి కూడా గుర్తించారు. అయితే దీన్ని కూడా నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ అధికారులు కూడా ధృవీకరించారు. దాదాపు 5 సెకండ్ల పాటు కంపించినటువంటి భూమి శాతం ఒకసారి చూసుకుంటే రెక్టార్ స్కేల్పై 3.9గా నమోదైనట్టయితే అధికారులు స్పష్టం చేశారు. అంటే ఆ తిరుపతి జిల్లా నాయుడుపేట సమీప గ్రామాలే కాకుండా శ్రీకాళహస్తి మండలం ఎల్లంపాడులో స్వల్పంగా భూమి కంపించినట్టయితే తెలుస్తుంది. దాంతోపాటు కూడా నాయుడుపేట, తడ, సూలూరుపేటలో పలు గ్రామాల్లో కూడా ఈ ఒక్క భూ ప్రకంపనలన్నీ చాలా స్పష్టంగా కనిపించింది. అరగంట అయింది వచ్చి, ఏం కాలేదులే. ఇంకా ఇప్పుడు ఆడున్న వచ్చింటారు, ఇది ఉంది కదా మనక. సరిగ్గా గురువారం రాత్రి 8:43 ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలకు ఒక్కసారిగా కంపించినట్టు, ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు కొన్ని కింద పడిపోయినట్టు వాళ్ళు గుర్తించారు. అసలు ఇల్లు మొత్తం కూడా ఊగుతుండడంతో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అందరూ కూడా బయటికి పరుగులు తీశారు. అంటే ఒక్కసారిగా గ్రామం మొత్తం కూడా బయటికి పరుగులు తీయడంతో వాళ్ళకి ఏమీ అర్థం కానటువంటి పరిస్థితుల్లో అధికారులకి సమాచారం అందించారు. దీంతో భూ ప్రకంపనలు అక్కడ చెలరేగాయని చెప్పి కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నాయుడుపేట, తడ, సూలూరుపేట ఆ ప్రాంతాల్లో సమీపంలోనే సముద్రం ఉండడంతోనే ఈ ఒక్క భూకంపం ప్రభావం ఎక్కువగా కనిపించిందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. సుమారు 8:45 టైంలో అందరూ ఇళ్లలో ఉన్నారు. ఒకసారిగా సౌండ్ అంతా రావడం వల్ల అందరూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారనమాట. వచ్చి చూస్తే ఎర్త్క్వేక్స్ అని చెప్తున్నారు. నాయుడుపేట సరౌండింగ్స్ మొత్తం కానీ ఇట్లా భూమి కంపించడం ఇదంతా జరిగింది. సో అందరూ దాని గురించే చర్చించుకుంటున్నారు. కానీ ఎటువంటి ప్రమాదం అయితే ఎవరికి ఏం జరిగినట్లేదు. డ్యామేజ్ అయితే ఏం కాలేదు, జస్ట్ ఊరికే షేక్ అయింది అంతే. ఒక 20 మినిట్స్ నుంచి రోడ్డు పైన ఉన్నారు అనమాట. ఇంకా ఎవరు రాలేదు. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ అధికారులు మాత్రం ఈ భూకంపం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, ఇది స్వల్పంగా నమోదైనటువంటి అంచనాగా వచ్చినటువంటి పరిస్థితుల్లోనే ఏమీ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. రెక్టార్ స్కేల్పై 3.9గా నమోదైనప్పటికీ కూడా ఎక్కువ శాతం అక్కడ ఏమీ ప్రకంపనలు జరగలేదు, ఎక్కడా కూడా డ్యామేజ్ కాలేదు కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఈ సీజన్లో సాధారణంగా ఈ భూ ప్రకంపనలు అనేది పలు ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. పైగా సముద్ర సమీప ప్రాంతాలు కాబట్టి ఎక్కువగా ఇటువంటి ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దానికి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరూ ఆందోళన చెందొద్దని ఏదైతే నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ అధికారులు స్పష్టం చేయడంతో ఒకంత ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ఒక్క గ్రామాలు ఏదైతే ఉందో తిరుపతి జిల్లా నాయుడుపేటకు సంబంధించినటువంటి పిచ్చిరెడ్డి తోపు, రాజగోపాలపురము, మంగపతి ఇవన్నీ కూడా కొంత స్లమ్ ఏరియా కావడంతోనే అక్కడ ప్రజలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నారు. కాకపోతే కొంతసేపు తర్వాత అధికారులు వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పడంతోనే అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క భూకంపంతో అక్కడే కాకుండా ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం 20 నిమిషాల నుంచి 8:40 ఆ టైంలో ఒక్కసారిగా భూమి కంపించినట్టు అనిపించింది మాకు. ఇంట్లో నుంచి అందరం బయట వచ్చేసాము. బయట చూస్తే అందరూ బయట ఉన్నారు. ఏమైందని అడిగితే ఒకసారిగా భూమి కంపించింది అనే విధంగా చెప్తున్నారు అందరూ. ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు. ప్రస్తుతానికి అయితే అందరూ సేఫ్గానే ఉన్నారు. అధికారుల వరకు ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదండి. అదేవిధంగా మా ఫ్రెండ్స్కి సరౌండింగ్స్ అట్లా జరిగిందంటే వాళ్ళు చాలా వరకు చెప్పారు. మల్లాంలో కనుక్కున్నాము, సూలూరుపేటలో కనుక్కున్నాము, విన్నమాల ఆ సరౌండింగ్స్ అంతా కనిపితే కన్నా మాకు కూడా అట్లే జరిగిందని విధంగా చెప్పారండి. స్వల్పంగా భూమి కంపించడంతో ఒకంత ఆందోళన అయితే వ్యక్తం చేశారు. కాకపోతే ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, ఇది స్వల్పంగా నమోదైనటువంటి విధంగానే తెలుస్తోంది కాబట్టి ఎవరు కూడా భయపడొద్దని చెప్పి కూడా అధికారులు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.